హిందువులు దేవతలను మొక్కుతారు, ముస్లింలు అల్లాని, క్రిస్టియన్లు యేసుక్రీస్తుని నమ్ముతారు. కానీ ఆయన మాత్రం డిఫరెంట్. ప్రతిరోజు స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూజిస్తారు. సంవత్సరంలో 2 జాతీయ పండుగలను మాత్రమే జరుపుకుంటారు. ఆ దేశభక్తుడి గురించి తెలుసుకోవాలంటే అనంతపురం జిల్లాకు వెళ్లాల్సిందే. ఈయన పేరు జాన్సన్ బాబు. అనంతపురం జిల్లా గుంతకల్లులో చిన్న టిఫిన్ సెంటర్కు యజమాని. ఈయన హోటల్లో ఇంట్లో దేవుడి పటాలుండవు. అలా అని నాస్తికుడు అనుకుంటే పొరపాటే. దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన జాతీయ నేతలే జాన్సన్ బాబుకు దేవుళ్ళు. జాన్సన్ పెదనాన్న ఆర్మీలో పనిచేసేవాడు. ఆయన మాటలతో జాన్సన్కు చిన్నతనం నుంచే నరనరాల దేశభక్తి జీర్ణించుకుపోయింది. ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయలేకపోయినా తనకు చేతనైంది చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రతి ఏటా స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తాడు. 1024 అడుగుల పొడవైన జాతీయ జెండాని గుంతకల్లు పట్టణం వీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తాడు. స్వాతంత్ర సమరయోధుల జయంతి, వర్ధంతుల సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి ఆయా నాయకుల గొప్పతనాన్ని వివరించి స్వీట్లు పంచుతాడు. చిన్నప్పుడు చదివిన కూడా మా క్యాంపస్లో మిలిటరీ క్యాంపస్లో ఎక్కువ తిరిగినాను. మా బంధువులు కూడా చాలామంది మిలిటరీలో ఉండి చనిపోయిన వాళ్ళు. సో అలా దేశభక్తి రావడం వల్ల నేను ఇలా చేస్తున్నాను. ప్రతి ఒక్కరు దేశభక్తి కూడా ఇలా కొనసాగించాలని ఆశ. దేశం అంటే మన దేశం ప్రేమిస్తామంటే మన ప్రజల్ని ప్రేమించినట్లు లెక్క. దాన్ని నేను ఏదో ఆశించి నేను చేయడం లేదు. నా భక్తి కొద్దీ ఇంతలోకి చాటించాలని చెప్పి నేను చేస్తున్నాను. దేశ సేవకు పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం లేదని, ఎవరికి తోచిన సేవ వాళ్లు చేస్తే దేశానికి అదే కొండంత సేవ అని నిరూపించిన జాన్సన్ బాబుని అభినందిద్దాం.